హలో అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి శని సంచారం. శని కుంభరాశిలోంచి మీనరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. రాశి మారబోతూ ఉన్నాడు. సో ఈ మీనరాశిలో శని రావడాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాలు, జరగబోయే పరిణామాలు, లగ్నాల వారికి, రాశి వారికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది మేష లగ్నమైనా రాశి అయినా సరే చూసుకోండి. నాట్ ఓన్లీ రాశి వైజ్ మాత్రమే చూడాలనేది ఏం లేదు. లగ్నం వైజ్ చూడండి, రాశి వైజ్ చూసుకోవచ్చు, రెండింటి వైపు కూడా చూడొచ్చు. రెండింటి నుంచి కూడా చూడాలి. ఆ లగ్నం నుంచి ప్లస్ రాశి నుంచి రెండింటి వైపు నుంచి చూస్తేనే మనకి బెటర్గా ఉంటుంది రిజల్ట్ అనేది, ఏదైనా సరే ఎప్పుడైనా సరే. సో శని మీనరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. అసలు మీనరాశి అంటే ఏంటి? ఇక్కడ నాన్ డ్యువాలిటీ ఉంటుంది. ఇది సహజంగా సహజ రాశి చక్రంలో 12వ స్థానం కాబట్టి దీంట్లో దీన్ని మోక్షస్థానం అంటారు. నాన్ డ్యువాలిటీ నేచర్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, ఖర్చుల స్థానం అంటారు, నష్టస్థానం అంటారు. దాంతోపాటు ఇంకా కైండ్ ఆఫ్ భౌతికత, అంటే ఫిజికాలిటీ లేని ఒక స్థానం. అక్కడ ఫిజికాలిటీ ఉండదు, కోరికలు అనేవి ఉండవు. సో మొత్తం ఎండింగ్ అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎండ్. మేషం ఎలాగైతే అన్నిటికీ ప్రారంభమైనటువంటి స్టార్టింగ్ లైన్, ఇది ఎండింగ్ లైన్ మీనం అనేది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే సముద్రాలని, నదుల్ని, వీటన్నిటిని కూడా సూచిస్తూ ఉంటుంది. దాంతోపాటు సబ్కాన్షియస్ మైండ్ని సూచిస్తూ ఉంటుంది, సుదూరమైనటువంటి ప్రాంతాలని సూచిస్తూ ఉంటుంది, దూర ప్రాంతాలని, ఫారెన్ ల్యాండ్స్ని సూచిస్తూ ఉంటుంది. మన నిద్రాస్థానం అంటే మన బెడ్రూమ్ అనొచ్చు, లేదంటే మన నిద్రించేటప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం అనేది. సో ఈ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. సో సహజంగా 12వ స్థానానికి ఉండేటువంటి క్వాలిటీస్ మీనరాశిలో ఉంటాయి. అండ్ మీనరాశి అనేది ఇందాక చెప్పినట్టు అదొక స్పిరిచువల్, నాన్ డ్యువాలిటీ అండ్ నాన్ ఫిజికాలిటీ అక్కడ లేదు, భౌతికత అనేది ఉండదు. సో అది దాని నేచర్. భౌతికత అనేది ఉండదు, ఫిజికాలిటీ అనేది ఉండదు, మొత్తాన్ని వదిలేయడం ఇన్ ద సెన్స్ కోరికైనా, కోపమైనా, ఏదైనా సరే, మంచి అయినా చెడైనా మొత్తాన్ని వదిలేసి ఒక ప్లెయిన్ థింగ్గా మారిపోవడమే మీనరాశి యొక్క ఎసెన్స్, ఒక రకంగా చెప్పాలి. సో మీనరాశిలోకి శని ప్రవేశించడం. శని ఎవరు? జనరల్గా కర్మాధిపతి. కర్మ అంటే ఏంటి? పని చేసేవాడు. మరి మీనరాశి ఏంటి? పని చేయదు. అక్కడ కర్మలు గిర్మలు ఇవేమి ఉండవు, ఎందుకంటే భౌతికత ఉండదు కదా. భౌతికత ఉండకపోతే పని ఉండదు. కర్మ చేయకుండా యోగా ఒక యోగిలా కూర్చొని ధ్యానం చేసేవాడు కొత్త కర్మ ఏమి చేయడు, అంటే కొత్త పని ఏమి చేయడు. కానీ శనేమో పని చేసేవాడు కదా. మరి ఆయన వెళ్ళిపోయి మీన రాశిలో కూర్చున్నప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాస్టింగ్ అని చెప్పచ్చు. అంటే వ్యతిరేక ధృవాలు రెండు కలిసి ఉన్నటువంటి, కలగలిసినటువంటి ఒక విషయం ఇది. సో ఒక్కొక్క రాశి వైస్ చూద్దాం. మీది లగ్నమైనా సరే, రాశి అయినా సరే చూడండి, రెండింటికి అప్లికబుల్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మేషరాశి, మేష లగ్నం ఎవరైనా సరే. సో ఈ మేషరాశి, మేష లగ్నం వాళ్ళకి మీనం అంటే 12వ స్థానంలో శని సంచరించబోతూ ఉన్నాడు. సో ఇప్పుడు మీది ఒకవేళ రాశి అయితే కనుక డెఫినెట్లీ ఇది ఏలినాటి శని అవుతుంది. ఇక్కడ మీకు శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? మీకు రియాలిటీ చూపిస్తాడు. దానికంటే ముందు మీకు జనరల్గా ఆయన కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు కాబట్టి, మీ రాశి అత్తు మేషం అన్నప్పుడు ఆయన కొద్దిగా కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తాడు. మీరేమో అన్నీ ఫాస్ట్గా అయిపోవాలంటారు, కానీ ఆయన అలా కాదు కదా. సో స్లో చేస్తాడు, ఫ్రీజ్ చేస్తాడు, రియాలిటీ చూపిస్తాడు. నువ్వు అలా వెళ్ళి ఇలా కొట్టేసి ఇలా గెలిచేసి రావడం కాదమ్మా అని చెప్తాడు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బేసికల్లీ ఎప్పుడైతే ఏలినాటి శనిగా వస్తాడో ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్నగా రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ, హార్డ్ రియాలిటీ అనేది మీకు తెలుస్తుంది. పైగా అది 12వ స్థానం కాబట్టి మీకు ఖర్చులు, మీకు జరగబోయే నష్టాలు, లేదంటే మీరు ఫారెన్ ట్రావెల్ ఇలాంటివి వెళ్ళాలి అనుకుంటే ఒక రకంగా ఇది ఓకే. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు శని అనుకూలంగానే ఉంటాడు. ఇలాంటి శని
కొంచెం రిజెక్షన్స్ ఉన్నా, కొంచెం స్లో డౌన్ అయినా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడు తృతీయ దృష్టితోటి. సో తృతీయ దృష్టితోటి ఎప్పుడైతే ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడో డెఫినెట్లీ మీ ఫైనాన్సెస్ స్లో డౌన్ అవుతాయి, మీ ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మీ మాట వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మీరు ఆలోచించే దాంట్లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల, యాక్షన్ ఓరియంటేషన్ అనేది తగ్గిపోవడం వల్ల కొన్ని సమస్యలు అనేది వస్తాయి. మీ కుటుంబం మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. దాంతోపాటు అఫ్కోర్స్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ అదే హెల్త్ ఇష్యూస్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, పాత శత్రువులు ఆల్రెడీ అంతా అయిపోయింది, సెటిల్ డౌన్ అయిపోయింది, మనం వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళ మన జోలికి రావట్లేదు, అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే మొత్తం ఇదైపోయింది, తర్వాత ఎవరి జోలికి వెళ్ళట్లేదు అనుకున్న మనిషి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఏదో ఒక రకంగా. అండ్ మీ భాగ్యస్థానం అంటే 10వ దృష్టితోటి చూస్తూ ఉంటాడుగా 9వ స్థానాన్ని. సో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్లస్ మీ లక్ కొద్దిగా స్లో డౌన్ అవ్వే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు కష్టపడుతున్నా కూడా కొంచెం కాలం కలిసి రావట్లేదు అన్న భావన ఉంటుంది. ఏదేమైనప్పటికీ కష్టపడడానికైతే సిద్ధంగా ఉండండి. మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉండి ఛాలెంజింగ్, మేషం అంటేనే ఛాలెంజెస్ని ఫేస్ చేయగలిగేది. సో వాటిని మీరు సక్సెస్ఫుల్గా ఫేస్ చేయగలిగితే చాలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ ఆఫ్ ద డే ఇది బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వృషభం వాళ్ళకు వచ్చేసి మీకు ఇది 11వ స్థానం అవుతుంది. 9, 10 ఇంటి అధిపతి 11వ స్థానంలో అనేది చాలా బెస్ట్, వృషభ రాశి అయినా లగ్నం అయినా. సో ఇది మంచి ప్రాఫిటబుల్ పొజిషన్ మీకు శని అక్కడ సంచరించడం అనేది. సో అదొక ఏదో ఒక రకం మీ ఫ్రెండ్ సర్కిల్, పాత ఫ్రెండ్ సర్కిల్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే మీ వృత్తికి సంబంధించి మంచి లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీకు దూర ప్రదేశాల నుంచి ఏదో ఒక రకమైనటువంటి సందేశం, అంటే సందేశం ఇన్ ద సెన్స్ మీకు ప్రాఫిటబుల్గా ఉండేటువంటి, మీకు ఏదో ఒక లాభాన్ని ఇచ్చేటువంటి జ్ఞానమైన, మాటైనా, ఉపదేశమైనా, లేదంటే ఎవరో ఒకళ్ళు చెప్పడమైనా సరే అది మీ జీవితాన్ని మార్చే విధంగానో, మీరు మీ జీవితంలో ఒక ఇంచ్ అప్గ్రేడ్ అయ్యే విధంగానూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది 11వ స్థానంలో ఉన్నప్పుడు మీ లగ్నాన్ని చూస్తాడు కదా శని తృతీయ దృష్టితో. సో చూసినప్పుడు మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ వృషభం అంటేనే ఆయనకు కొంచెం ప్రేమ. తుల వృషభాలకి జనరల్గానే ఆయన యొక్కరుడు కాబట్టి ఈయన లగ్నాన్ని చూసినప్పుడు కొంచెం కష్టపడతాడు, అయినప్పటికీ దాని ద్వారా లాభాన్ని ఇస్తాడు. సో అది ఇబ్బంది ఏమీ కాదు. ప్లస్ అక్కడి నుండి ఆయన పంచమ స్థానాన్ని చూస్తాడు, మీ పంచమ స్థానాన్ని, వృషభ రాశి లగ్నం వాళ్ళకి. సో బేసికల్లీ మీ ఎక్స్ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం, లేదంటే రీకనెక్ట్ అంటే మళ్ళీ లవ్ స్టోరీ వస్తుందా అనేది కాదు, అట్లీస్ట్ హాయ్ బాయ్ అయినా సరే వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ టైంలో మీరు ఈ ప్రేమ వ్యవహారాలు, రొమాంటిక్ వ్యవహారాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, లేదంటే ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఫస్ట్లీ వీటిల్లో మీకు పరిచయం అయ్యే వ్యక్తి, అంటే ఇప్పుడు మీరు కనుక ప్రేమలో పడితే ఈ కాలంలో ఆ వ్యక్తికి మీకు డెఫినెట్లీ కర్మానుబంధం ఉంటుంది. అది ప్లస్సా మైనస్సా ఎండ్ ఆఫ్ ద డే అతను మీకు కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి మీ జీవితంలోకి వచ్చాడా, మీరే అతనికి కర్మ ఫలితాన్ని ఇవ్వడానికో శిక్షించడానికో అతని జీవితంలోకి వెళ్ళారా అనేది మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్లీ చెప్తున్నా. సో అదొకటి. అండ్ మీ థాట్ ప్రాసెస్ చాలా డెడికేటివ్ వేలో వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ టైంలో. దాంతోపాటు ఆయన అష్టమ స్థానాన్ని చూస్తున్నాడుగా. అష్టమ స్థానం అంటే మీ ఇన్లాస్ వస్తారు, మీ అత్తయ్య మావయ్య భర్త తరపున వాళ్ళు. సో వాళ్ళు వస్తారు, వాళ్ళకి అలాగే మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే ధనం, వాటికి సంబంధించినవి ఉంటాయి. దాంతోపాటు పక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం ఇట్లాంటివి చేయొద్దు. దాదాపుగా ఒకవేళ తీసుకుంటే వెంటనే తిరిగి ఇవ్వడానికో, లేదా ఒకరోజు అటు ఇటు కాకుండా పలానా రోజుకి ఇస్తాను అంటే ఆ టైంకి ఇచ్చేసేలా ఉండాలి.
ఆ డెడికేటివ్, ఆ కమిట్మెంట్‌నెస్ అయితే ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. పక్క వాళ్ళ ధనంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇకపోతే మిథునం. మిథునం వాళ్ళకి ఈయన 10వ ఇంట్లో ఉంటాడు. 10వ స్థానంలో శని ఉండడం అనేది ఈ గోచారం బేసికల్లీ మిథున రాశి వారికి పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఒక రకంగా పర్లేదు, బానే ఉంటుంది. ఒక రకంగా కాదు, బావుంటుంది. సో, మిథునం వాళ్ళకి 10వ ఇంట్లో శని సంచారం అనేది బావుంటుంది. ఎందుకంటే మీరు కెరియర్‌కి సంబంధించి మంచి హార్డ్ వర్క్ చేస్తారు. దానికి తగ్గ ఫ్రూట్‌ఫుల్‌నెస్ అనేది వస్తుంది. ఓకే. సో, డెఫినెట్‌లీ ఇదొక మంచిది. మంచి సంచారం, గోచారం అనే చెప్పాలి మీకు మిథునం వాళ్ళకి. దాంతో పాటు ఆయన మీకు ఖర్చుల స్థానాన్ని, అంటే 12వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, 12వ స్థానాన్ని చూసినప్పుడు బేసికల్లీ మీకు ఆ ఖర్చులు, మీకు ఆ నష్టాలు ఇలాంటివన్నీ గూడా తగ్గుతాయి. మీ ఎనర్జీ అనేది, మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఎనర్జీ అనేది, ప్రతి డ్రాప్ ఆఫ్ ద ఎనర్జీ, అంటే మీ ఓపిక, మీ సహనం, మీ కష్టం, మీ చెమట అంతా గూడా ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తది. ఎస్పెషల్లీ కెరియర్‌లో గనక ఆ డెడికేషన్‌ని పెడితే చాలా మంచి ప్లేస్‌కెళ్ళేటువంటి అవకాశం ఉంటది. అండ్ అక్కడి నుంచి మళ్ళా మీ 4థ్ హౌస్‌ని చూస్తున్నాడు. అంటే ఇంటిని చూస్తున్నప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్క్‌కి డెడికేటివ్‌గా పెట్టడం వల్ల ఇంటి విషయాల్లో చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. లేదంటే ఇంటి విషయాల్లో ఎక్కువగా డెడికేటివ్‌గా ఉండడం వల్ల మీ కెరియర్‌లో అయినా చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటది. సో, ఆ రెండిటిని మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి మీది. బట్ మోస్ట్‌లీ కెరియర్‌కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది డెఫినెట్‌లీ. సో, వీలైతే కెరియర్‌కి ఒక ఇంచు పెద్దపీట వేయాలి కెరియర్‌కి. సో, డెఫినెట్‌లీ అదొకటి చేయండి. అండ్ హోమ్ విషయానికొస్తే, హోమ్ చేంజ్ అవ్వడం గానీ, లేదంటే రెనోవేట్ చేయించడం గానీ, లేదంటే పాతిల్లు ఏదన్నా ఉంటే దాన్ని మళ్ళీ కొత్తగా ఏదైనా మార్చడం గానీ, లేదా మీ పాతింటికి మీరు మూవ్ అవ్వడం గానీ, లేదంటే కెరియర్‌కి సంబంధించి మీరు స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు ఇన్‌కేస్ మీరు ట్రై చేస్తే, అలాంటివి కానీ ఉండేటువంటి అవకాశాలుంటాయి. అలాగే అక్కడి నుంచి 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీ పెళ్ళవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పెళ్ళికి సంబంధించి. అండ్ మీనరాశి నుంచి శని మీ ధనుసు రాశిని చూస్తాడు. సో, ధనస్సు అనేది మీకేమవుతుంది, 7వ స్థానం, సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానం అంటే మీ భార్య, లేదా మీ భర్త, లేదా మీ వైవాహిక జీవితం. అండ్ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి శృంగారం. సో, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో బేసికల్లీ అవి కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మీకు మీ పార్ట్నర్‌కి ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటది. సో, దాని గురించి కొంచెం జాగ్రత్త వహించడం అనేది, మీ పార్ట్నర్‌తో కూర్చొని మీకున్నటువంటి కెరియర్‌లోను, ఇంట్లోనూ ఉన్నటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నవి అనేది కూడా డిస్కస్ చేసి, దాంతో పాటు మీ వైవాహిక జీవితంలో మీ భార్య లేదా భర్త పట్ల మీకున్నటువంటి బాధ్యతలు, మీకున్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తుపెట్టుకొని వాటిని కూడా సాటిస్ఫై చేయాలి. ఓకే. నాకు కెరియర్‌లో, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నన్ను కాసేపు డిస్టర్బ్ చేయొద్దు, కొన్నాళ్ళు డిస్టర్బ్ ఇట్లాంటివి వద్దు. ఎందుకంటే అవి ఎలా ఇంపార్టెంటో డెఫినెట్‌లీ ఇది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ కమిట్మెంట్ ఉండాలి, కెరియర్‌లో రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇంటికి సంబంధించి మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇది పాజిటివ్‌గానే జరుగుతది. మీకు ఇది కష్టంగా ఉంటుందనేదేం లేదు. పాజిటివ్‌గానే ఉంటది. ఒక వైవాహిక జీవితానికి సంబంధించింది మాత్రం మీకు కొంచెం దాంట్లో ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉండొచ్చు. ఓకే. అండ్ కర్కాటక రాశి. కర్కాటక రాశి ఆర్ లగ్నం, లెట్స్ సే. సో, కర్కాటక రాశి వాళ్ళకి హ్యాపీ మీకు. ఏంటి అంటే ఒక మంచి విషయం, అష్టమ శని వెళ్ళిపోయింది. సో, మీకు విముక్తి దొరికింది కొంతవరకు. బట్ వెళ్తూ ఎందుకంటే అష్టమ స్థానం నుంచి నవమ స్థానం, అంటే భాగ్యస్థానానికి మూవ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ మీకు అల్టిమేట్ రియాలిటీని ఇస్తాడు. ఎందుకంటే 9వ స్థానం అనేది జనరల్‌గా మన గురువులు, తండ్రి, పెద్దలు, మన బిలీఫ్ సిస్టమ్స్, మన నమ్మకాలు, అపనమ్మకాలు ఇలాంటియన్నీ కూడా అక్కడే ఉంటాయి.
సో బేసికల్లీ ఇప్పుడు దాకా మనం ఏదైతే నమ్మామో, ఎవరైతే మన వాళ్ళు అనుకున్నామో, లేదంటే ఎవరైతే గురువు అనుకున్నామో, లేదంటే ఎవరైతే కాదనుకున్నామో, ఎలాంటి బిలీఫ్ అయినా సరే, సో మబ్బు తెరలు తొలుగుతాయన్నమాట. అష్టమ శని వెళ్ళిపోవడంతో, ఆయన భాగ్యంలోకి మీకు రావడంతో, ఓకే, మీలో ఆ కమిట్మెంట్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి భాగ్యం, లాభం, సో 2 గెయిన్స్ ఒక రకంగా చెప్పాలి. ఒకటి అదృష్టం, ఒకటి లాభం. సో ఫ్రెండ్స్‌కి సంబంధించి ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు మీకంటే, మీ తోబుట్టువులు ఎవరైతే మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటారో, అన్నలో, అక్కలో వీళ్ళు, వాళ్ళతోటి అనవసరమైన వాగ్వాదానికి ఇలాంటివి దిగాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ తోటి కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అలాంటివి పెట్టుకోకండి వీలైనంత వరకు. అండ్ వాళ్ళ ద్వారా మీకు ఏదో ఒక లాభం అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. అదొకటి. అండ్ దాంతోపాటు ఆయన మీ తృతీయ స్థానాన్ని చూస్తాడు. అంటే మీ క్యాపబిలిటీస్, మీ ఎబిలిటీస్, మీ స్కిల్స్, వీటన్నిటిని ఒకసారిగా రియలైజేషన్, ఒకసారిగా లైట్లోకి తీసుకొస్తాడనమాట. సో వాటి మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆర్ తక్కువగా మాట్లాడడం, లేదా అవసరమైతే మాట్లాడడం, ఒకవేళ మాట్లాడినా కూడా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, సడన్ మెచ్యూరిటీ ఇలాంటిది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, బట్ మీరు మాట్లాడే పాయింట్స్ రైట్ అయినప్పటికీ పక్క వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మాట్లాడడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఆయన మీకు 6th హౌస్‌ని చూస్తాడు 10వ దృష్టితోటి. సో అలా చూసినప్పుడు ఏంటంటే, గతంలో మీకున్నటువంటి ఇందాక చెప్పినట్టు మీకున్నటువంటి శత్రువులు గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తారు, పని కట్టుకొని వచ్చినట్టుగా వస్తారు. వచ్చి మిమ్మల్ని ఏదో ఒకటి డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ఎలా అయినా సరే మీ జీవితంలోకి రావడం, వాళ్ళు అన్నవేవో మీకు తెలియడం, ఇట్లాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ ఇష్యూస్, ప్రీవియస్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్, కాళ్ళు, ఫీట్ ఉంటాయి కదా, పాదాలు ఉంటాయి కదా, పాదాలకి సంబంధించి, కాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, కాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళ కింద భాగం మొత్తం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అది. ఆరోగ్యానికి సంబంధించి ఆషామాషిగా ఉండొద్దు దయచేసి. అదొకటి పాయింట్, బ్యాక్డ్రాప్ పాయింట్. బట్ మిగిలినవన్నీ కూడా పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. సింహరాశి. సో సింహరాశికి సంబంధించి చూసినప్పుడు ఏంటి అంటే, బేసికల్లీ మీకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది. సో అష్టమ శని స్టార్ట్ అవుతూ ఉంది సింహరాశి, సింహలగ్నం రాశికి ఎస్పెషల్గా. సో లగ్నానికంటే కూడా రాశి మన మెయిన్. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనులు ఇలాంటివి చెప్పుకోవాల్సినప్పుడు, సో సింహరాశి వాళ్ళకి, వీళ్ళకి అష్టమ స్థానంలో శని సంచారం అనేది బేసికల్లీ కొంచెం ఎస్పెషల్గా మెంటల్గా మీకు కొత్త కొత్త ఇబ్బందులు వస్తాయి. మీరు కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సడన్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీని పెంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఎ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, ఎ లాట్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ టైంలో. డెఫినెట్లీ మీరు అనుకున్న దానికి అక్కడ అవ్వేదానికి చాలా వ్యత్యాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మానసికంగా చాలా కుంగిపోయి ఒంటరిగా ఫీల్ అవ్వే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ వీలైనంత వరకు కూడా, ఎందుకంటే ఇక్కడ మీకు అష్టమంలో కూర్చొని 3వ దృష్టితోటి మీ దశమ స్థానం అంటే కెరియర్ కూడా చూస్తున్నాడు. సో కెరియర్లో సడన్గా మార్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా జాబ్ పోవడము, జాబ్ రావడము, లేదంటే జాబ్ పోయి చాలా చాలా నెలల పాటు మళ్ళా రిజెక్షన్స్కి వెళ్తూ మళ్ళీ రిక్రూట్ అవ్వలేకపోవడం, సో ఇట్లాంటివి అలాంటి జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. పైగా ధనస్థానాన్ని చూస్తాడు, మీ కుటుంబ స్థానం, ధనస్థానం. సో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, ధనానికి సంబంధించి, మీ సంపాదనకి సంబంధించి, మీ సేవింగ్స్కి సంబంధించి, సో ఈ విషయాలన్నీ కూడా డిస్టర్బెన్స్కి గురయ్యేటువంటి అవకాశం. అక్కడ డిలేస్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సడన్గా ఆబ్స్టికల్స్ ఉంటాయి, మీరు అనుకున్న విధంగా ఉండదు. సో అది కొంచెం
ప్రిపేర్డ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు మీ సంతాన స్థానం, మీ 5వ స్థానం కూడా చూస్తాడు కాబట్టి మీ ప్రేమ వ్యవహారాలు, మీ లవ్ అఫైర్స్ విషయంలో, దాంతోపాటుగా మీ సంతానం విషయంలో ఇప్పుడు కనుక సంతానాన్ని ఒకవేళ ప్లాన్ చేసుకుంటే బెటర్, కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం. లేదంటే బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇదే టైంలో మీకు దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు హ్యావ్ చిల్డ్రన్. ఎందుకంటే చిల్డ్రన్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కోర్స్ ఒకటి లేట్ అయినా అవుతుంది, లేదు అంటే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. అంటే యూ కెన్ మేబీ బికమ్ ఏ ఫాదర్ ఆర్ మదర్, బట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఆర్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా హెవీగా ఉంటాయి ఈ 2 yearsలో కనుక అవుతామా. సో అలాగా ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలన్నీ కూడా స్తంభించిపోయినట్టుగా ఉంటాయి, యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టుగా. సో కొంచెం వెన్ ఇట్ కమ్స్ టు లియో, సింహం వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ ఎ టైమ్ టు ఫైట్. యూ షుడ్ హ్యావ్ టు ఫైట్ విత్ ఎవ్రీథింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేయాల్సింది ఒకటే, మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో చేసుకుంటూ పోండి, దేని గురించి ఆలోచిస్తూ కానీ సరిగ్గా చేస్తూ అదొకటి మాత్రం చేయండి. కాకపోతే కన్య వాళ్ళకి ఇది బేసికల్లీ ఒక గుడ్ టైమే ఒక రకంగా. ఎందుకంటే 7వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది. 7వ స్థానంలో జరుగుతున్నప్పుడు మీకు పెళ్ళి, వైవాహిక జీవితానికి సంబంధించి పెళ్ళి కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పెళ్ళి అయ్యేటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 9వ ఇంటిని చూస్తూ ఉంటాడు కాబట్టి దూర ప్రాంతాలకి, హైయర్ ఎడ్యుకేషన్కి, వీటికి సంబంధించి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి దూర ప్రాంతంలో వెళ్ళి చేయాలంటే మాత్రం వెరీ గుడ్, ఇది బాగానే ఉంటుంది. బట్ లోకల్గానే చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం సమస్యలు వచ్చేటువంటి అవకాశం కొంతవరకు కనిపిస్తూ ఉంది. దానితో పాటు మీ 4th హౌస్ని చూస్తున్నాడు కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి ఉండే సొసైటీ అంటే కొందరు ఒక కాలనీ టైప్లో ఒక సొసైటీ అని పిలువబడుతూ ఉంటారు, కొందరు సొసైటీ ప్రెసిడెంట్స్ అని అంటూ ఉంటారు. సో ఇలాంటి సొసైటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మీ ఇల్లు, మీ సొంత ఊరు, మీ సొంత ఇల్లు, మీ ఫిక్స్డ్ అసెట్స్, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కంఫర్టబుల్ లైఫ్ ఏదైతే ఉందో, లేదంటే ఇంటి వాతావరణం ఏదైతే ఉందో, ఇది కొంచెం మార్పులు చేర్పులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెనోవేషన్స్ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కూడా, ఏదైనా రిపేర్స్ రావడం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో, అదొకటి. అండ్ మీ హోమ్ కంఫర్ట్స్, మీరు ఇంటిని ఏదో ఒక రకంగా మార్పైన చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదంటే ఇల్లు మారడం, అద్దెంట్లో ఉండే వాళ్ళైతే ఇలాంటివి, లేదా ప్రాంతం మారడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేషం నుంచి కన్య దాకా కూడా శని సంచారం మీనరాశిలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకున్నాం. తర్వాత తులారాశి నుంచి మీనరాశి వరకు పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.